హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. సంస్కృతి సంప్రదాయాలు అనేది కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారాలా, మారనక్కర్లేదా? కొన్ని మతాలలో అయితే ఇక ఆ ఒకసారి మేము అనుకున్న విధానం లేదా మా మత పెద్ద చెప్పిన విధానము, మా దేవుడు సూచించాడని మా గ్రంథంలో చెప్పబడినటువంటి విధానం మార్చడం అనేటటువంటి ప్రసక్తే లేదు. అలాగే అలా మార్చాలంటే మతానికి ద్రోహం, మా దైవానికి ద్రోహం చేసినట్టే అంటూ ప్రపంచవ్యాప్త ఉద్యమాలు కూడా జరుగుతుంటాయి. అది హిందూయేతర మతాలు. బట్ హిందువులకు సంబంధించినటువంటి దాంట్లో ఒకప్పుడు బాల్య వివాహాలు ఉన్నాయి, అట్లాగే వితంతువులకి పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నాయి, అట్లాగే అనేక వ్యవహారాలు ఉండేవి. కాలమాన పరిస్థితులలో అవి మారినాయి. ఇప్పుడు వితంతు పునర్వివాహము జరుగుతోంది, అట్లాగే బాల్య వివాహాలకు సంబంధించిన పరిస్థితులు ఆగిపోయినాయి. 18 ఏళ్ళు అయితే కానీ పెళ్లి చేయకపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో జబర్దస్తుతో బాగా పాపులర్ అయి ఆ పైన ఇప్పుడు యాంకర్గానే కాకుండా నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటున్నటువంటి అనసూయ కొన్నిసార్లు కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ని రైట్ చేస్తుంటుంది. ఆమెని నిందించే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో ఆమె తీసుకొచ్చిన ఈ దఫా మాట్లాడిన అంశం అయితే చాలా కీలకమైనది, చర్చకి తావిస్తున్న అంశం. అదేంటంటే, పుట్టుకతో ప్రతి ఆడపిల్లకి కూడా బొట్టు, కాటుక, పూలు ఇవన్నీ అర్హతగా వస్తాయి. పెళ్లి తర్వాత అవి కొనసాగుతాయి. కానీ భర్త చనిపోయినప్పుడు అవన్నీ ఎందుకు తీసేయాలి? ఈ సంప్రదాయం ఎందుకు వచ్చింది? మా నాన్న వ్యవహారంలో మా తల్లిని చూసినప్పుడు ఇది చర్చకు వచ్చింది, ఈ ఫీలింగ్ వస్తుంది 2-3 ఏళ్ల నుంచి అన్నటువంటిది ఆ మాట్లాడుతున్నటువంటి అంశం. స్పష్టంగా విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు. కానీ అసలు శాస్త్రం ఏం చెప్తోంది? ఈ కాలంతో మారాలా, అవసరం లేదా? అమ్మాయి అడిగినది అది హక్కుగానో లేదా కమ్యూనిస్టు సంఘాల్లాగానో అడగట్లేదు. తను ఒక పాయింట్ రైట్ చేసే నేపథ్యంలో వాస్తవం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సురేష్ శర్మ గారు, పండితులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. దీన్ని ఎలా చూడాలి? ఆవిడకి ఆలోచన రావడంలో తప్పు లేదు, కానీ ఆ ఆలోచనని పండితులు, విజ్ఞులు, కొంతమంది ఈ ఆగమ శాస్త్రాలు కావచ్చు, ధర్మశాస్త్రాలలో నిపుణులైనటువంటి వాళ్ళని ఆవిడ అడిగి అక్కడ తనకు సమాధానం రానప్పుడు ఆవిడ ఏదో ఒక పోస్ట్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అగ్గిపుల్ల చాలా పవర్ఫుల్ అండి. వంటకి వాడచ్చు, అడవిని తగలబెట్టేదానికి కూడా వాడచ్చు. అసలే హిందూ ధర్మంలో ఏదో ఒక చిన్న విషయాలు ఎందుకు వాటిని కావాలని అగ్ని రాజేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నటువంటి సందర్భంలో ఆవిడ ఈ విధమైనటువంటి అనుమానాలు నివృత్తి చేసుకోవాలంటే ఏం చేసి ఉండాలి అంటే, చక్కగా మంచి వేద పండితుల్ని, అట్లాగే ధర్మశాస్త్రాల మీద మంచి అవగాహన ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకోవాలి. తెలుసుకుంటే దాని విషయం తెలుస్తుంది. ఎందుకంటే వివాహం సశాస్త్రీయంగా చేసుకుంటే అందులో ఒక మంత్రం ఉంటుంది సాయి గారు. సుమంగళీర్యం వధూరిమాగం సమీపశ్యత సౌభాగ్యస్థాయారార్థం విపరీతన. అంటే ఈ మంత్రానికి అర్థం బాగా చూసినట్లయితే, ఈమె ఇక్కడి నుంచి సౌమంగళ్యమైనటువంటి రూపంతో భాసిల్లుతుంది. ఈ సౌమంగళ్య రూపానికి ప్రతీకలుగా ఇక్కడ కుంకుమ, పసుపు, అట్లాగే కాటుక, గాజులు, పువ్వులు, అట్లాగే భర్త చేత కట్టబడినటువంటి స్వర్ణమయంతో తయారైనటువంటి నవరత్నాలతో పలకబడినటువంటి నవరత్నాలు ఎక్కిస్తూ పగడాలు చేర్చి కూడా మనం మంగళసూత్రాల్లో వేసుకుంటుంటారు. ఇవన్నీ చేర్చి కట్టబడినటువంటిది అనేటువంటి ఒక అర్థంతో ఈ సౌభాగ్యంగా వర్తిల్లుతున్న ఈమెను చూసి ఆశీర్వదించి, ఈమె ఇలాగా సౌభాగ్యంగా వర్తిల్లాలని చెప్పి దీవించి మీరు వెళ్ళండి అని ఆహుతులకి ఆశీర్వచన మంత్రంలో. ఇక్కడ ఈమె మా చిన్నప్పుడు అమ్మ ఇచ్చింది కదా, మా అమ్మ ఇచ్చింది అనుకోవచ్చు. కానీ వాస్తవంగా చూస్తే నేరుగా పుట్టిన బిడ్డకి నేరుగా కుంకుమను పెట్టడం అనేది ఆచారంలో లేదు. కేవలం నల్లటి ఈ యొక్క కాటుక, అంటే కాటుకను కూడా ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ దృష్టి దోష నివారక రక్షాది ఏదో ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి దాన్ని తీసి నల్లటి బొట్టు పెట్టుకుంటూ ఉండేవారు. అదే ఆడపిల్లలకు ఉండేది వాస్తవంగా. గాజులు కానీ, అట్లాగే మంగళకరమైన వస్తువులు కానీ లేవు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్పట్లో ఆ పాపకి 8 సంవత్సరాలు వచ్చినప్పుడు వివాహం చేశారు.
అష్టవర్షాత్ భవేత్ కన్యా అని 8వ సంవత్సరంలో వివాహం చేసేసేవాడు. 8 సంవత్సరాలు వివాహం చేసినప్పుడు ఆ పాపకి పసిబిడ్డకి తల్లి పెట్టక ఎవరు పెడతారు? అని పెడతారు. భర్త చేత సౌమంగళ్యదారమైనటువంటి ఇవన్నీ పెట్టినప్పటికీ కూడా చక్కగా ఈ కుంకుమను కానీ ఇవన్నీ తల్లి పెడుతుంది. ఇది వాస్తవంగా చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, చాలా మంది అనుకుంటుంటారు ఆడపిల్లకి చిన్నప్పటి నుంచి కుంకుమ, గాజులు, పూలు పెట్టారు, ఇవన్నీ చేస్తారు. సువాసిని పూజలో కూడా ఈవెన్ అమ్మవారికి చేసేటువంటి నవరాత్రి శోభలో సువాసిని పూజ అని ఒకటి జరుగుతుంది. మీకు కూడా తెలిసి ఉండొచ్చు. సాయి గారు, అవునవును, చెప్పండి చెప్పండి. ఈ సువాసిని పూజలో కూడా ఆ పాపకు ముందు కాటుకనిచ్చి ఆ తర్వాత అమ్మవారి స్వరూపంగా భావించి కుంకుమని, పువ్వులు, ఆ తర్వాత మంచి పట్టు పడకిని, పావడ ఇవి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ అనాదిగా వస్తున్న ఆచారాలు. ఆ ఆచారాలు ఇప్పుడు ఎందుకు అని క్వశ్చన్ వేస్తే అది అర్థం లేని ప్రశ్న అవుతుంది. కొన్నిటికి మన ధర్మశాస్త్రాలు ఏంటంటే ఇది ఎందుకు చేస్తున్నాం అనే దానికి లోతుగా వివరణ చెప్పాల్సి ఉంటుంది. ఆ లోతైన వివరణకి ఏదో 5 నిమిషాల్లో నీకు ఏదో పరిహారం చెప్పండి అని అటు ఉండదండి. దానికి చాలా లోతైన అర్థం ఉంది. కుంకుమని ధరించడం వెనక కానీ, ఈవెన్ నల్ల పూసలు ధరించడం వెనక కానీ, మంగళసూత్రాన్ని ధరించడం వెనక కానీ, అట్లాగే నాగబలి, స్వర్గానికి బలి వేసి నాగవల్లి సంబంధించి ఆ బంగారుతో చేసినటువంటి షట్కోణం అంటే 6 కోణాలు ఉన్నటువంటి ఆ బంగారు గుండుని ధరించడం కానీ, మధ్యలో లక్ష్మీకాసుని ధరించడం కానీ, అట్లాగే కాళ్ళకి మెట్టెలు పెట్టడంలో కానీ, వీటికన్నిటికీ ఒక్కొక్కదానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఇదంతా సౌమంగళ్య విషయానికి సంబంధించింది. రెండవది, ఇవి ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇవి తిలకం పెట్టుకోవద్దని శాస్త్రం చెప్పలేదు. ఎటువంటి తిలకాలు పెట్టుకున్నారు? ఆర్టిఫిషియల్ గా పెట్టుకోవాలి. అంటే ఏంటి ఆర్టిఫిషియల్ తిలకాలంటే? అప్పట్లో ఇప్పుడంటే మనకి స్టిక్కర్స్ వచ్చాయి. ఏం చేసేవారంటే, మనకి ఇప్పుడు మనకి గోదావరి ప్రాంతాల్లో పండుతుంటాయి జాఫ్రాన్ అని గింజలు ఉంటాయి. ఇవి లేకపోతే కొద్దిగా కుంకుమ పువ్వుని అట్లాగే కొద్దిగా పచ్చకర్పూరాన్ని చేర్చి గంధంతో నూరితే వచ్చేటువంటి పచ్చటి తిలకాన్ని ధరించడం ఆచారంగా కన్యకి ఉంది. కానీ ఎక్కడ కుంకుమ అంటే పసుపుతో చేసినటువంటి కుంకుమని వివాహ పూర్వం బాలిక ధరించడం అనేది ఎక్కడా లేదు. మరి ఇప్పుడు ఏమైందంటే గుడికి వెళ్తే కుంకుమ ఇస్తున్నారు, పెట్టుకుంటున్నాం. పూర్వం రోజుల్లో పసిపిల్లలుగా ఉండగా గుడికి మ్యారేజ్ అయిన తర్వాత గుడికి వెళ్ళేవాడు తప్ప చిన్న పసిబిడ్డగా తీసుకెళ్తే ఆ బిడ్డకి దేవాలయంలో ఇది వరకు కూడా ఇప్పుడు కొన్ని ప్రాచీన దేవాలయాల్లో మనం చూస్తే అక్కడ ఒక 4-5 అంటే ఈ కుంకుమ, విభూతి, అట్లాగే ఈ ప్రత్యేకించి ఇటువంటి చిన్న పిల్లలకి ఇవ్వడానికి కోసంగా ఇట్లా ఒక 5 రకాల పాత్రలు అంటే 5 రకాల ద్రవ్యాలు పెట్టుకోవడానికి వీలుగా చిన్న గుంటల్లాగా చేసిన పళ్ళాలు కూడా ఇప్పటికీ మీరు కావాలంటే యజ్ఞవాటిక అంటే క్షేత్రం జొన్నవాడ కామాక్షి అమ్మవారు చాలా పవిత్రమైనటువంటి మంచి శక్తివంతమైన క్షేత్రం. అక్కడ నేను చిన్నప్పుడు పూజ చేసేటప్పుడు కూడా ఆ పళ్ళెం 5 రకాల బహుశా తర్వాత ఆ గిన్నెలు మనకి ఏమైపోయినాయంటే భోజనం చేసేటప్పుడు పాత్రలాగా దాన్ని వాడుతున్నాం. కానీ ఇప్పుడు మీరు కావాలంటే ఇంకోటి కూడా చెప్తాను సాయి గారు. మీకు మనకి పెనుగొండ దగ్గరికి వెళితే పెనుగొండ దగ్గర మనకి ఒక క్షేత్రం ఉంటుందండి. మా సాక్షాత్ వీరభద్రేశ్వరుడు గుడి ఉంటుంది. ఆ గుడికి అటుపక్క ఇటుపక్క కూడా మీరు ఇటువంటి రాతిలో చెక్కి తిలకాలు ఉండేటువంటి అది కూడా నేను రీసెంట్ గా కూడా చూసి వచ్చాను. ఆ తిలకాలు పెట్టుకోవడం కోసమే పెట్టుంటారు. కాబట్టి సశాస్త్రీయంగా శాస్త్రంలో ఉన్న విధంగా ఇప్పుడు నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో సుమంగళీర్యమధురి అనే మంత్రంలోనే పసుపు స్త్రీలకే నిర్దేశించబడిందనే దానికి ఆధారంగా కూడా ఆ మంత్రం ఉంటుంది. అంటే సువాసిని అయిన తర్వాత ఆమె బాల సువాసిని కాస్త సువాసిని కింద మారడం అంటే ముత్తైదవ కిందకు మారడం అనేటువంటి సాంప్రదాయం వచ్చిన తర్వాత మాత్రమే ఆమె ధరించడం అనేటువంటి ఒక ఆచారం కనపడుతుంది. ఇక్కడ అంటే నేను ఇలా అంటున్నానని కూడా కాదు, ఖాళీగా ఉన్నప్పుడు ఒక మంచి దైవ విషయాలు మన ఆధ్యాత్మిక పరిశోధనకు సంబంధించి లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచి విషయమే. కానీ దాన్ని ఏదో కావాలని వివాదాస్పదం చేద్దామనే ఉద్దేశంతో కొన్ని అనవసరమైనటువంటి ప్రశ్నలు, లెంగ్తీ ప్రాసెస్ ఎక్కువగా ఉండి ప్రజల్లో గందరగోళానికి దారితీసేటువంటి పరిస్థితులకి కారణమైనటువంటి క్వశ్చన్స్
సమాజంలో సగం సగం జ్ఞానం ఉన్న వాళ్ళ ముందు లేపి ఈ యొక్క ధర్మం మీద బురద జల్లే ప్రయత్నం అయితే దయచేసి చేయకుండా ఉండడం అందరికీ మంచిదని ఆవిడ మంచి తెలుసుకుంటే పాయింట్. మంచిది. అయితే ఇక్కడ ఒక ఎందుకంటే పాయింట్ ఏంటంటే మనకి ఒక విషయం తెలియదు. సాయి గారు, ఇప్పుడు నేను మీకు ఇట్లా అరిచేయి చూపించానండి. ఉమ్, ఈ అరిచేయి చూపించాను, నా రేఖలు మీకు కనపడుతున్నాయి బాగా స్పష్టంగా. నాకు కూడా వీడియోలో ఆపోజిట్ కాలు పెట్టుకుంటే కనపడతాయి. నేను ఇలా పెట్టుకొని మీకు చూపిస్తున్నప్పుడు అంటే నాకు వెనక పక్కే కనపడుతుంది కాబట్టి ముందు పక్కల రేఖలు లేవు అని చెప్పడం ఎంతటి అజ్ఞానమో, మీకు తెలియని విషయాన్ని నేను ఎందుకు తీసేయాలి అని క్వశ్చన్ చేయడం కూడా అంతే అజ్ఞానం. తెలుసుకోవడం తప్పనిసరిగా మంచిది. అలా తెలుసుకోవాలంటే నేను ఒకరిని వ్యతిరేకించకూడదని, నేను ఒకరిని ఏదో తప్పుపట్టాలనో చేయట్లేదని ఆవిడ అంటున్నారు కానీ నాకు స్పష్టంగా అర్థమవుతుంది ఆవిడ ఉద్దేశం ఏంటంటే, ఊరికే ఉంటే ఊరా పేరా అని ఒక సామెత ఉందండి. గమ్ము కూర్చుంటే తిరిగి కూర్చుంటే మనిషి ఖాళీగా ఉండలేక ఇటువంటి కాంట్రవర్సీ ఏదో ఒకటి లేపుతుంటారు. ఈవిడే కాదు, కొంతమంది ఉన్నారు, చెన్మయ్య గారని. నేను ఎప్పుడు కూడా వీళ్ళని చూస్తూ ఉంటాను. వీళ్ళు చేసే కామెంట్స్ అన్ని కూడా కేవలం హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించే ఆలోచనలకే వీళ్ళు వస్తుంటారు. వీళ్ళకి సంబంధించి అదే ఒక పురాణం లేకపోతే ఒక బైబిల్ లాంటి పుస్తకాలు కూడా వీళ్ళు తిరిగేసి అక్కడ ఉన్నదాన్ని కూడా వీళ్ళు ప్రశ్నించి ఇలా ఎందుకు ఉంది అని అడిగితే దానికి ఒక ఖచ్చితమైనటువంటి నేను కూడా హర్షిస్తాను. వీళ్ళకి కేవలం హిందూ ధర్మంలోనే పుట్టుకొస్తుంటాయి డౌట్. అదేమంటే ఎక్కువ మెజారిటీ ఉన్నది హిందూ మతంలోనే, ఎక్కువ దేవుళ్ళు ఉన్నది హిందూ మతంలోనే అడ్డగోలు వాదన తీసుకుంటారు. ఇదంతా కూడా కేవలం తమ ఉనికిని అంటే ఎవరైతే ఎప్పుడైతే సాయి గారు తమ ఉనికికి ఒక్క మాట అంటే సాధారణంగా ఇప్పుడు ముస్లింలకు సంబంధించిన కష్టాలు ముస్లిం అమ్మాయి చెప్పాలి. ఇప్పుడు తస్లీమా నస్రీన్ చెప్పింది, సరే వాళ్ళ మతంలో వాళ్ళు ఎలాగ వెంట పడుతున్నారో చూస్తున్నాం. లేదా సాల్మన్ రష్డీ చెప్పాడు, వాళ్ళ మతస్థుడు అయినా వాళ్ళు ఎలా వెంట పడుతున్నారో చూస్తున్నాం. సరే, హిందూ సమాజం అట్లా వెంటపడే అలవాట్లేదు, కాస్త ఈ మధ్యన దూషణలు ఈ నడుస్తున్నాయి. వీళ్ళిద్దరూ హిందూ ఆడపిల్లలు కాబట్టి తమకు ఎదురవుతున్న సమస్యలు ప్రస్తావిస్తున్నారు. ఒకటేంటంటే ఇప్పటికి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం హిందువులకు సంబంధించిన తన ఆచారాలకు సంబంధించి ఏది ఎందుకు పాటిస్తున్నారు. ఈవెన్ మీరు చెప్పిన మంత్రం, ఆ మంత్రం వింటాం కానీ ఆ మంత్రాన్ని అవగాహన చేసుకునే శక్తి సాధారణంగా పెళ్లికి వచ్చిన అతిథులకు ఎవరికి అసలు ఆ మంత్రాలు ఇప్పుడు ఇంకా ఇవాళ హిందువుల యొక్క మంత్రాలని తెలుగులోకి అనువదించి వచనాలుగా చెప్తున్నటువంటి క్రైస్తవ మత ప్రబోధకులే కొంత అర్థమయ్యేలా చెప్పుకుంటున్నారు వాళ్ళ మతస్థులు కాదు. అది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నేను అనేది ఒక్క మాట, అంటే ఇవాళ నేను పెట్టిన డిబేట్ ఉద్దేశం కూడా ఒక్క మాట అసలు ఈ సంప్రదాయం ఎందుకు వచ్చింది అనేది కూడా తెలియాలి. మీరు ఇందాక అన్నారు వాళ్ళకి ఆ 8వ 7న ఇట్లా చేస్తారు, ఆ తర్వాత వీటిట్లో వాడేది అనేది. అది టైం అయినా సరే ఒక్కసారి అవి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ పెళ్లి సందర్భంలో ఏమి అంటే అంతకుముందు పెళ్లి కాకముందు అమ్మాయికి లేనివి పెళ్ళప్పుడు ఏం అరేంజ్ చేస్తున్నారు, వాటి యొక్క అసలు అర్థం ఏంటో చెప్పండి. అది మహిళలకు కూడా తెలియదు వాళ్ళ చాలా మందికి తెలుసుకోవాల్సిన సంఖ్య మీకు ఖచ్చితంగా చెప్తానండి. ఇప్పుడు 8వ సంవత్సరం దాకా ఆ అమ్మాయికి ఋతు లక్షణాలు కనపడవండి. అంటే ఋతుమతి అవ్వడానికి 12 సంవత్సరాలు పట్టేది అమ్మాయికి. ద్వాదశే వర్షే మాసే పాశ ఋతుధర్మే కళ్యాణ అంటే 12 సంవత్సరాలకి ఋతుధర్మాలు కనపడతాయి. దానికి పూర్వం ఋతుధర్మాలు కనపడక పూర్వం ఈ అమ్మాయికి ఆ 8వ సంవత్సరం నుంచి ఋతువు సమీపించబోయేటప్పుడు అమ్మాయి మానసికమైనటువంటి చిన్నపాటి కన్ఫ్యూజన్స్ కు లోనవుతుంది. ఎందుకంటే మన సొసైటీలో ఉన్నాండి, అంటే ఒక భార్యాభర్త అంటే ఈ పాప 8 సంవత్సరాల్లో ఉంది, ఊహ తెలుసుకుంటుంది సాయి గారు. అప్పుడప్పుడే ఎవరు ఏమిటి అనేది ఒక అవగాహన వస్తుంది. ఈ అవగాహన వస్తున్నటువంటి అమ్మాయి ఆల్రెడీ అటువంటి అవగాహన తెచ్చుకొని తర్వాత అదే మనం చెప్పాలంటే రజస్వలు అయిపోయిన తర్వాత పిల్లల్ని కని 13 ఏళ్ళకో 14 ఏళ్ళకు ఇదివరకు పిల్లల్ని కనేసినటువంటి సందర్భం మా అమ్మగారు కూడా 13వ ఏళ్ళలో మా పెద్దన్నయ్య అన్నట్టుగా కూడా మా అమ్మగారు చెప్పేవారు. సో 13 ఏళ్ళకి అప్పుడు ఇప్పుడంటే మనం అనేకమైనటువంటి సంస్కరణ తెచ్చుకున్నాం, మంచి ఆహ్వానించదగినటువంటి సంస్కరణలు అయ్యి కూడా, ఎందుకంటే కాలంతో పాటు కొన్ని ఆచారాలు మారాల్సిందే. అయితే అప్పుడు ఆ 8 సంవత్సరాల ఆ అమ్మాయికి ఊహ వచ్చే సందర్భంలో ఈ 13 సంవత్సరాల బిడ్డనెత్తుకోబోతున్న అమ్మాయిని చూసినప్పుడు ఈ అమ్మాయి ఆలోచన సరణిలో
అమ్మాయికి బిడ్డను ఏమిటంటే అమ్మాయి కూతురు, అమ్మాయి పుట్టింది, అది పక్కన భర్త అనే ఇటువంటి ఆలోచనలు వచ్చేటప్పుడు ఆ అమ్మాయి యొక్క ఆలోచనానికి మరొక పురుషుడి అంటే వయోభేదం ఉన్నటువంటి మరో పురుషుడు ఈ అమ్మాయి ఆలోచనని ఎక్కడైనా ఆ అమ్మాయి ఆలోచనని వక్రదారి పట్టిస్తారన్నటువంటి ఒక సామాజిక స్పృహ అనుకోనండి, భయంతో గాని ఆ అమ్మాయికి 8వ సంవత్సరం దాకా నల్లబొట్టు పెట్టుకున్నవారు ఆ 8వ సంవత్సరంలో అష్టవర్షాత్ భవేత్ కన్య అని 8వ సంవత్సరంలో అమ్మాయికి జాగ్రత్త చేసి పెళ్లి చేసేవారు. ఈ చేసే సందర్భంలో ఆ అమ్మాయికి కాలి మెట్టల దగ్గర నుంచి వద్దాం. ఈ కాలి మెట్టలు మనం చూస్తే బొట్టన వేలుకి పక్క వేలు, ఆ పక్క వేలుకి పెట్టేవాడు, పెట్టినింటికి పోతుంది. ఈ రెండుటికి ఒక సైంటిఫిక్ రీజన్ మనకి శాస్త్రీయ పరంగా కూడా ఈ రెండు కొరుపుకోవడం వల్ల, తర్జని మద్యము కొరుపుకోవడం వల్ల ఆ అమ్మాయికి ఆ నాడుల్లోంచి ఆ అమ్మాయికి ఒక విధమైనటువంటి జ్ఞాన సమృద్ధి జరుగుతుందని మన పెద్దవాళ్ళు ఆయుర్వేద శాస్త్రాలు, తర్వాత యోగ శాస్త్రాల నుంచి గ్రహించి అమ్మాయికి రజతం మాత్రమే పెట్టేవాడు, బంగారం పొరపాటు కూడా పెట్టేవాడు కాదు. రౌప్యం అంటే వెండి పెట్టేవాడు. ఆ వెండి ఇప్పుడు మనం సెల్ ఫోన్ లో ఒక వెండినో బంగారమో లేకపోతే ఒక రాగినో విద్యుత్ వాహకంగా పనిచేస్తుందంటే మనం నమ్ముతున్నాం, కానీ మన గాలిలో ఆ ఎలక్ట్రోనాట్స్ లాగా పనిచేస్తాయంటే మనం నమ్మకపోవడం నిజంగా మన దురదృష్టం కూడా. ఈసారి అది మనిషిలో కరెంట్ ఉంటుందనేది శాస్త్రం గుర్తించింది. ప్రతి మనిషిలో కూడా కొంత విద్యుదీకరణ శక్తి. మీరు పొరపాటున ఎప్పుడైనా ఈ భాగంలో ఎప్పుడైనా టచ్ అయినప్పుడు మనకు ఒక విధమైన ఎలక్ట్రికల్ షాక్ తగ్గుతుంది. మరి ఎందుకు తగులుతుంది మనకు ఆ ఎలక్ట్రికల్ షాక్ దిమ్మని ఎందుకు కలిగిందంటే మన ఒంటిలో కూడా ఒక విధమైనటువంటి విద్యుత్ ఉత్పాదక శక్తిని పెద్దలు గ్రహించి ఆ మెట్టలు పెట్టడం అనేటువంటి ఒక సాంప్రదాయం పెట్టారు. రెండవది చాలా మందికి తెలియనటువంటిది యోగబంధనం అని నడుముకి దర్భతాడును కడతారు సరే అండి. ఇది బ్రాహ్మణ వివాహాల్లో మనం చూస్తుంటాం. దర్భతాడుని పేని అమ్మాయికి నడుముకి వివాహ సమయంలో కట్టేవాడు. ఆ కట్టిన తర్వాత ఆ దర్భతాడుకి మరల రౌప్యం అంటే బంగారు కాకుండా ఈ వెండి సన్నటి, ఇప్పుడు కొంతమంది వైష్ణవులు కానీ వైశ్యులు కానీ లేదా ఈ యొక్క రాజులు కానీ కొంతమంది ఈ యొక్క నూలు దారంతో పాటు యజ్ఞోపేతంలో నూలు దారంతో పాటు వెండి కూడా వేసుకుంటారు ఎడమవైపు. ఈ వెండి జంధ్యం ధరిస్తారు. అటువంటి వెండి జంధ్యం లాంటి ఆ పలుచటి పోగులను కూడా ఈ దర్భతాడుకు పేని అమ్మాయిని రోజు పట్టుకోమని. దీని వెనక కూడా ఒక ఫార్మాట్. ఎందుకంటే ఈ అమ్మాయి ఋతుమతి కాబోతున్న సందర్భంలో ఈ అమ్మాయికి యోక్త్రం ఉండడం వల్ల భవిష్యత్తులో ఈ అమ్మాయికి ఋతు సమస్యలు రాకుండా ఉండడానికి ఒక కారణం. అది కూడా ఒక కారణం. నాభి దగ్గరకు వచ్చేటట్టుగా ఆ ముడిని వేస్తారు. ఇప్పుడు కూడా వివాహంలో యోక్త్రబంధం నడుముకు దర్భతాడు కట్టడం అనేది ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. రెండవది ఇది అయిపోయిన తర్వాత మనకి ఈ మంగళసూత్రం భర్తకి మనసా వాచా కర్మణ నిన్ను నా భార్యగా, అట్లాగే సమాజంలో చూపించేదానికి కానీ, యజ్ఞయాగాదుల్లో కానీ, అట్లాగే పరులకి ఎక్కడికైనా చెప్పేదానికి కానీ, గోత్రనామాదుల్లో కానీ, నా మనస్సులో కానీ, నా వాక్కులో కానీ, నేను చేసే కర్మలో కానీ ఈమె నా భార్య అని అటు ఇతను నా భర్త అని ఇరువురు నమ్మినప్పుడు ఆ నమ్మికకు ప్రధానంగా ఆ మూడు ముడులు వేయడం అనేది మనకి చక్కగా మనకి పెద్దలు చాలా మంది దీని మీద కూడా ఒక అనవసరమైనటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. మంగళసూత్రం అనేది మొదట లేదు, తర్వాత వచ్చిన ఆచారం అని. ఇది శుద్ధ తప్పు అండి. అమ్మవారి యొక్క బ్రహ్మాండ పురాణంలోని దేవి లలితా సహస్రాన్ని చదివితే పరమశివుడు నిత్య పరమానంద సందోహ చిద్గన పరమశివ శంకర కమల కరకలిత దృఢబంధన గ్రంథి కనక సూత్ర గ్రథిత నవమణి విరాజమాన సకల జగన్మంగళాయ మహామంగళ సూత్రం ప్రథమ భూషణం అని అమ్మవారికి చెప్పారు. సో కాబట్టి ఇది మనం అర్థం చేసుకుని చదివితే తెలుస్తాయి. చదవనప్పుడు మనకి ఏమీ తెలియదు. జ్ఞాని తెలుసుకోవాలి. అట్లా ఇప్పుడు ఆ మంగళసూత్రానికి ఒక విలువ ఇచ్చారు. ఈ నల్ల పూసలు కట్టడం వెనక ఏంటంటే ఈమెకి వివాహం అయినది, ఈమె మరొకరి యొక్క సౌభాగ్యవతిగా ఉన్నది, ఈమె మీద మీ దృష్టి నిరసనకు అంటే మీరు చూడడం వల్ల పాపాన్ని మూట కట్టుకుంటారు. పరస్త్రీని మీరు వేరే దృష్టితో చూడకుండా ఒక తల్లిగా, పెళ్ళైనటువంటి స్త్రీని ఒక తల్లిగా, ఒక చెల్లెలుగా, ఒక అక్కగా ఇట్లా చూడటానికి కోసమే ఆమెకి ఆ మాంగళ యొక్క నల్లపూసల దండని నిరసనకి అంటే అవతలోడికి నిరసన కలిగించేందుకోసంగా అదొకటి కడతారు. దాంట్లో ఇంకొక వేరే కారణం కూడా.
తర్వాత ముఖ్యంగా ఈ మంగళసూత్రం కట్టబోయే ముందు ఈ సూత్రాన్ని ఈ యొక్క బ్రహ్మస్థానంలో ఇక్కడ మనం చిన్నపిల్లలకి మనం చూసినట్లయితే ఇక్కడ పుట్టినప్పుడు మెత్తగా ఉంటుందండి బ్రహ్మరంధ్రం అంటాం. ఈ బ్రహ్మరంధ్రం మీద ప్రతి ఒక్కరికి, అంటే ఆడలేదు మగలేదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్రహ్మరంధ్రం ఉంటుంది. క్రమక్రమంగా పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు అది పూసుకుపోయి కొంచెం గట్టిపడిపోతుంది. పొరపాటున ఎప్పుడన్నా గట్టిగా దెబ్బ తగిలితే మనకి చనిపోవడానికి, చిన్న మెదడు అంటాం, అది చనిపోవడానికి అపస్మారం అంటే కోమాల పడిపోవడానికి కూడా గుర్తు అది అంటారు. కాబట్టి ఆ స్థానంలో ఆమెకి ఈ బ్రహ్మరంధ్ర స్థానం అంటే బ్రహ్మచేత నిర్ణయింపబడినటువంటి క్రతువు కనుక పాలని అభిమంత్రిస్తూ గోవు యొక్క పాలని ఇక్కడ పెట్టి అపాల మంత్రం అనేటువంటి ఒక మంత్రం చదువుతూ ఆమెకి సౌమంగళ్య ఇబ్బందికరమైనటువంటి అంశాలు, ఏదైతే సౌభాగ్యానికి హాని కలిగించేటువంటి వైద్యవ్యాధి దోషాలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పరపురుషుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కానీ తొలగిపోవాలని అపాల మంత్రాలు అనేటువంటివి చెప్తూ ఆ పాలని ఆ శిరస్సును వేసిన తర్వాత చక్కగా అప్పుడు మంగళసూత్ర ధారణ కడతారు. ఇది ఏమైందంటే ఈ అపాల మంత్రము చెప్పిన తర్వాత మనకి జీలకర్ర బెల్లం పెట్టడం అనేది ఆచారం. ఇప్పుడు జీలకర్ర బెల్లం కూడా ఇక్కడ తీసుకొచ్చి పెడతారు కొంతమంది, కానీ పెట్టాల్సిన స్థానం కూడా మారిపోయింది. సో దీన్ని అక్కడ మనకి అదొకటి. రెండవది సౌమంగళ్య స్థానం కింద ఈ భృగుటి ఇక్కడ కుంకుమ పెట్టమని చెప్పింది ధర్మశాస్త్రం. ఇక్కడ పెట్టడం వెనక ఆధారం ఏంటి అంటే మీరు కరెక్ట్ గా ఈ బ్రహ్మరంధ్రానికి సెంటర్ ఏదైతే ఇక్కడ ఉంటుందో దానికి నాడి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పెట్టడం వల్ల ఈ యొక్క స్త్రీకి ఆజ్ఞాచక్రం ఓపెన్ అవుతుంది. ఇది బిఫోర్ మ్యారేజ్ ఈ 14 ఏళ్ళు 18 ఏళ్లకో ఎర్లీ ఏజ్ ముందు ఓపెన్ అవ్వదు. అందుకని కుంకుమ మ్యారేజ్ అప్పుడు పెట్టేవాళ్ళు కాదు. 11 ఏళ్ళు 12 ఏళ్ళు అంటే అమ్మాయి రిజిస్టర్ అయిన తర్వాత ఈ ఆజ్ఞ ఎక్కువగా ఓపెన్ అవుతుంది. కాబట్టి ఆ సమయంలో తిలకం పెట్టే ఆచారం వచ్చింది. ఇప్పుడు పెట్టుకోవడంలో తప్పులేదు, 12 సంవత్సరాల తర్వాత పెట్టుకోవడం తప్పులేదు. కానీ ఇవి తీసేయాలి. ఎందుకు తీసేయాలి అంటే ఇవి భర్తృ రూపంలో వచ్చాయి, అంటే అతను సౌభాగ్యంగా ఉండగా వచ్చాయి. ఇప్పుడు నువ్వు మరొక వివాహం చేసుకుంటే మళ్ళీ అవి ఉంచొచ్చు, తప్పులేదు. పరాశర స్మృతి ప్రకారం నువ్వు పునర్వివాహం చేసుకునే దానికి కూడా శాస్త్రం వీలు కల్పించింది. కానీ నువ్వు ఆ వివాహం చేసుకోవాల్సిన కర్మ లేనప్పుడు నువ్వు ఆ తిలకం పెట్టుకొని మాట్లాడాలి. ఆవిడ మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ముఖాన కనీసం ఒక బొట్టు ఉంటే నేను చాలా సంతోషించాను. ఇన్ని బొట్టు గురించి ఇంత చక్కగా అనుబంధంగా మాట్లాడినట్టు ఆవిడ ఒక పొట్టు గాజులు తిలకం పెట్టుకుని ఇవి ఎందుకు తీసేయాలి చూడండి ఎంత చక్కగా ఉన్నాను చెప్పుకుంటే నేను నిజంగా ఆవిడ హర్షించి ఉంటాను. ఇది కావాలని కాంట్రవర్సీగా మాట్లాడిన సబ్జెక్ట్ కింద వస్తుంది. కాబట్టి దీని వెనక మనం నమ్మితే సైన్స్, నమ్మకపోతే శాస్త్రంలో ఈ యొక్క స్థానం మనం బ్రహ్మలిఖితం అంటాం. ఈ లిఖితం 12 ఏళ్ల వరకు కూడా పురుషుడికైనా స్త్రీకైనా జాతకం చెప్పకూడదు. కేవలం జన్మ జాతకం చూసి బాలారిష్ట దోషాలు ఉన్నాయా, దీనికి కూడా ప్రమాణం ఉందండి. పిల్లవాడు పుట్టినప్పుడు బాలారిష్ట దోషాలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి మనకు మహాభారతంలో సప్తమాతృకుల కథ ఉంది. ఆ సప్తమాతృకులు అనేటువంటి వారు కుమారస్వామిని మమ్మల్ని లోకమాతృగా చేయమంటే అలాంటి చేయడానికి అవ్వదు. కాబట్టి పుట్టిన శిశువులను పట్టుకొని మీరు వారు ఇచ్చేటువంటి బలుల ద్వారా శాంతుల ద్వారా తృప్తి పొందండి, అప్పుడు మీకు లోకమాతృత్వం వస్తుందని కుమారస్వామి చెప్పినట్టుగా మహాభారతంలో కూడా చక్కగా మనం పూర్వగాథాలు తీస్తే ఆ కథను మనం చూడొచ్చు. కాబట్టి ఈ బ్రహ్మలిఖితమైనటువంటి ఈ యొక్క స్థానం ఆ స్త్రీకి ఎవరైతే పురుషుడు నిర్ణయింపబడబోతున్నాడో ముందుగా తెలుసుకున్నప్పుడు దానివల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా సమాజంలో తలెత్తాయి అనేటువంటి దూరదృష్టితో పెద్దలు చాలా చాలా దూరంగా ఆలోచించి మనకి 8 సంవత్సరాల వివాహం పెట్టడం వెనక కూడా వాళ్ళు ఏమి పసిబిడ్డకు పెళ్లి చేసేసి ఏదో చేసేసాం బాధ్యత తొలగించుకున్నాం అనుకోలేదండి. ఆ పసిబిడ్డకు కూడా ధర్మశాస్త్రంలో అతనికి ఆమెకి వయోభేదం ఎంత చెప్పిందంటే అష్టవర్షాలు అంటే 8 సంవత్సరాలు లోపలే వయోభేదం ఉండాలి అని. 8 సంవత్సరాలకు పైబడితే ఇవ్వద్దు ఆ పిల్ల నేను చెప్పింది ధర్మశాస్త్రం. సీతమ్మకి రాముడికి కూడా 8 ఏళ్ల వ్యత్యాసం ఉన్నట్టుగా కూడా కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. రామాయణంలో కొన్ని వాల్మీకి రామాయణంలో కానీ కొంతమంది మామూలు రాసిన రామాయణంలో కూడా 16 సంవత్సరాలు నిండి 17వ సంవత్సరంలో పడుతున్నాడు రాముడని, 8 సంవత్సరాల నుంచి 9వ సంవత్సరం సీతమ్మ వస్తున్నదని చెప్పారు. మనకి సినిమాల్లో ఏదేదో యుక్త వయసుకు వచ్చేసింది ఆమె నెట్టేసింది, ఇవన్నీ చాలా చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. వాటిని ఎదిగితే చాలా చాలా చాలా
గందరగోళం పరిస్థితులు వస్తాయి. మన ధర్మశాస్త్ర ప్రకారం 8 సంవత్సరాల ఆడపిల్లకి మగపిల్లవాడి మధ్య గ్యాప్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఆడవాళ్ళకి ఆలోచనలు మగవాళ్ళ కంటే కూడా ఎక్కువగా ఉంటాయి, కొంచెం దూరంగా ఆలోచిస్తారు, భవిష్యత్తుని ఫోర్కాస్ట్ ని ఎక్కువగా వాళ్ళు గెస్ చేస్తారు. అందుకని ఆమె ఆలోచనలు అందుకునేంత వేగం ఈ పిల్లవాడికి ఉండాలంటే మినిమం 8 years గ్యాప్ ఉండాలి అన్నాం. కానీ ఆ గ్యాప్ ని మనం మర్చిపోయి ఇప్పుడు పెట్టుకోవడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కడో ఒక మేనమామకి ఆమెకి 8 ఏళ్ళు గ్యాప్ వచ్చేది ఫెయిల్ అయింది, అది ఒక్కటే చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఒక 3 నెలలు గ్యాప్ సమ వయస్కులో లేకపోతే 1 సంవత్సరం గ్యాప్ పెట్టి ఈ మధ్య చూస్తుంటే ఎక్కడ చూసినా ఈ పర్సనల్ ఈగోస్ లేచి వాళ్ళ వివాహ జీవితమే నాశనం. కాబట్టి శాస్త్రంలో చెప్పినవన్నీ కూడా మనకి ముదావహమే, ఆచరించదగినటువంటి ఆచారాలే పెద్దవాళ్ళు పెట్టారు తప్ప అవి మూఢాచారాలు అనుకోవడం మాత్రం తప్పు. మరి ఈమె భర్త వెళ్ళిపోతే ఎందుకు తీసేయాలి, పూలు ఎందుకు తీసేయాలి, అవి ఎందుకు తీసేయాలంటే ఆ భర్త ఉండగా పెట్టుకున్న ఇవి మరునాడు ఈమె పెట్టుకొని బయటకు వెళ్ళినప్పుడు ఈమె వివాహ స్త్రీ అని తెలిసి వివాహచారం తెలిసి వివాహ పరంగా అంటే వివాహంలో వైధవ్య స్త్రీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొంతమంది పెద్దలు ఆవిడ తప్ప ఇది తప్ప అని కూడా మాట్లాడుతుంటారు. కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పతి విధూరత్వము ఇటువంటివి కొన్ని విషయాల్లో కొన్ని దగ్గరలో వారికి అది పూర్వజన్మ కృతం కర్మ చేత వచ్చినదిగా భావించే శాస్త్రం వారిని కొన్ని శుభకార్యాలకు పక్కన పెట్టడం నిర్విధానం. ఖచ్చితంగా అది దానికి చాలా చాలా ప్రామాణికాల లోపలికి వెళ్తే చాలా ఉంటాయి, మనం మాట్లాడుకుంటూ వెళితే దాన్ని ఎందుకు శుభశాకున్యాది మంత్రాలు ఉన్నాయండి. శాకున్యాది ప్రకరణ మంత్రాల్లో స్పష్టంగా ఈవెన్ ఒంటి బ్రాహ్మణుడు ఎదురు వస్తే బ్రాహ్మణుడు ఎదురొచ్చినా కానీ అది అశుభ శకునం కింద చెప్పింది. అట్లాగే ఒక విధవరాలు అంటే పతిని విధవరాలు అని కూడా అనకూడదు, పతి విధూర ఆమె ఎదురు రావడాన్ని కూడా శోభ వెళ్ళిపోయింది. అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి, ఈ యొక్క శరీరం శివశక్తి అంటే లలితా శాస్త్రం శివశక్తి ఐక్య స్వరూపిణిదేహి అమ్మవారు. మన శరీరంలో భర్త ఒక సగభాగం, భార్య సగభాగం. ఈ సగభాగం వెళ్ళిపోయిన తర్వాత అంట్లో శివం అంటే శుభుడు, శివం అంటే శుభం, శివుడు వెళ్ళిపోయిన తర్వాత శక్తి ఒక్కటే ఉంటుంది. అంటే ఈ శరీరం నడవడానికి అవసరమైన శక్తే ఉంటుంది, కానీ శుభాన్ని కలిగించే శక్తి దూరం అయ్యిందని పెద్దలు గ్రహించి దానికి పునర్వివాహం కూడా చెప్పారు, మీరు చేసుకోండి, మళ్ళీ పునర్వివాహం చేసుకొని చక్కగా ధరించండి. కానీ పునర్వివాహం కానిటువంటి వారు ఇలా ధరించి వెళ్ళకూడదని మాత్రం నిర్వివాదాంశంగా చెప్పింది. ఈ సువాసినికి గుర్తులు ఎవరెన్ని చెప్పినా పువ్వులు, కుంకుమ, అట్లాగే మంగళకరమైన గాజులు ఇవన్నీ కూడా సువాసినీలకు గుర్తుగా సువాసిని పూజకి ఆలంబనగా చెప్పింది. కాబట్టి ఈ విషయాల్లో ఎలాంటి వివాదాలకి ఆస్కారం లేదు. అది వాళ్ళు పాటించినా పాటించకపోయినా యథార్థ శాస్త్రం అదే. ఒకవేళ వారు వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళు మేము పెట్టుకుంటాము, తప్పేంటి అంటే చక్కగా పెట్టుకోండి, శాస్త్రం ఇచ్చినారు కదా, ఆ తిలకాలు పెట్టుకోండి, విభూతి పెట్టుకోండి, మిమ్మల్ని ముండనం చేసుకోమని చెప్పలేదు శాస్త్రంలో. కాకపోతే పతి విధూరైనటువంటి ఆమె మీద మరొక దృష్టి అంటే ఈమె చక్కగా పూలు గీలు పెట్టుకొని ఉంటే మరొక పరపురుషుడి దృష్టి పడి ఆమె జీవితం నాశనం అవ్వకూడదనే ఒక సదుద్దేశంతో అవి తీసేసి ఉండమన్నారు, తెల్లటి వస్త్రం ధరించి గుర్తుగా. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకుని కొంతమంది ఏం చేశారంటే ఇంతటితో ఆపుకోకుండా ఆవిడకి ముండనం కూడా చేయించిన మాట. అలా చేయాలని లేదు, ముండనం చేయాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది స్త్రీలు భర్త లేనప్పుడు ఈ పూలు ఎందుకు, పూలు పెట్టుకున్నప్పుడు ఈ శిఖలు ఎందుకని ముండనం చేయించుకున్నారు. స్వచ్ఛందంగా ముండనం చేసుకొని తెల్లటి గుడ్డ కప్పుకొని విభూతి పూసుకొని సన్యాసులు ఎలా ఉంటారో అలా మారినారు. కానీ మిమ్మల్ని సన్యాసుల్లాగా మారకం, గుండు కొట్టుకోమని అట్లాగే ముండనం చేసు ఇట్లా విభూతులు పెట్టుకోమని చెప్పలేదు. కానీ మీకంటూ కొన్ని తిలకాలు ఉంటాయి, ఆ తిలకాలు ధరించండి, కానీ పువ్వులు లాంటివి పెట్టుకోవద్దు అని చెప్పింది. అంతే తప్ప మీకు మీ మీద దురూహతను మిమ్మల్ని దాన్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో శాస్త్రం పక్షపాతంగా ఉండదని గ్రహిస్తే చాలా మంచిది. రైట్. అంటే ఇక్కడ కాలం మారింది, పరిస్థితులు మారినాయి, మగవాడికి లేనటువంటి వేధింపు ఆడవాళ్ళకి మాత్రమే ఎందుకు వస్తుందన్న చర్చ
సరే వామపక్ష భావజాలం ద్వారా వచ్చిందా లేదా, ఇప్పుడు చదువుకున్నటువంటి వీళ్ళు కమ్యూనిస్ట్ ఐడియాలజీ కూడా కాదు, సహజంగా హిందుత్వాన్ని అమ్మాయి కూడా పూజలు చేస్తుంది, అట్లాగే చిన్మయ్య పూజలు చేస్తుంది, వీళ్ళు పూజలు చేసే వాళ్ళలోనే వస్తున్నటువంటి ఒక ప్రశ్న. మానసిక వ్యధ అన్నటువంటిది భార్య పోయిన భర్తకి లేదు, కానీ భర్త పోయాడని భార్యను వేధించడం. ఇందులో ఈ వేధింపు కూడా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ నుంచినే ఎక్కువ వస్తుంది. ఇది కడుపు రాకపోతే అంటే పిల్లలు పుట్టకపోతే పిల్లల్ని ఎత్తుకోకూడదు, లేదంటే భర్త చనిపోయిన వాళ్ళు శుభకార్యాల్లో పాల్గొనకూడదు, అక్షింతలు వేయకూడదు, ఇలాంటి బాధాకరమైనటువంటి అంటే ఒక్కసారిగా వివక్షకి గురి కావటం వాళ్ళు అన్నటువంటిది సరైన పద్ధతేనా, ఎందుకు మారము, మనం ఎందుకు చర్చించుకుని ఈనాటి కాలానికి అనుగుణంగా లేదు అన్నదే రైట్ చేస్తున్నారు కదండి. ఇప్పుడు ధర్మశాస్త్రం మగవాళ్ళు అంటే వివాహితుడు కాని మగవాళ్ళ గురించి కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా స్పష్టంగా చెప్పిందండి. మీకు భార్య ఏ కారణం చేత దూరం అయిపోయినా, అంటే ఆమె ఎక్కడికి పోయిందో నువ్వే పంపించేసినా, ఆవిడ నీ దగ్గర లేకపోయినా, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ ఎనీ యజ్ఞాలు. నువ్వు యజ్ఞం చేయడానికి అర్హత కాదు, గృహప్రవేశం చేయడానికి అర్హత లేదు. అట్లాగే నువ్వు ఏదైతే ఉద్ధరణ క్రియలు అంటే పిల్లవాడికి సంబంధించి ఉపనయనాది సంస్కారాలు చేయడానికి నువ్వు అర్హుడు కాదు అని మగవాడికి భార్య లేకపోతే కూడా అంతే స్పష్టంగా అంతే ఖచ్చితత్వంతో చెప్పింది. కాకపోతే ఎటొచ్చి మగవాళ్ళకి ఇది వరకు రోజుల్లో మీరు అడిగిందని చెప్తున్నా, పూర్వం రోజుల్లో మగవారు చక్కగా శిఖలు వేసి పూలు పెట్టుకునేవాడు. ఆ రోజుల్లో మగవాళ్ళు భార్య చనిపోయిన తర్వాత, సాయి గారు ఇది బాగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఆ రోజుల్లో శిఖలు పెట్టుకున్నటువంటి బ్రాహ్మణులు భార్య చనిపోయిన తర్వాత పూలు శిఖలకు పెట్టిన పూలు తీసేసి ఈ నుదుటిన పెట్టుకునే గంధము కుంకుమని విసర్జించి కేవలం విభూతి దారం చేసి, ఈ యొక్క మామూలుగా యజ్ఞోపేతానికి ముడులు ఉంటాయి, బ్రహ్మముడులు అని 3 ముడులు అంటే గృహస్థ అయితే 3 ముడులు ఉంటాయి, అంటే 3 పోగులు 9 పోగులు ఉంటాయి. ఈ 9 పోగుల్లో ఒకటి బ్రహ్మచర్యానికి సంబంధించిన 3 పోగులు, మరొకటి గృహస్థ ధర్మానికి సంబంధించిన 3 పోగులు, మరొకటి ఉత్తరీయార్థం అంటే పైన వేసుకున్న ఉత్తరీయార్థం వానప్రస్థ ధర్మాని కోసంగా 3 పోగులు ఉంటాయి. అయితే ఎప్పుడైతే భార్య చనిపోయిందో అప్పుడు ఈ యొక్క బ్రాహ్మణుడు కావచ్చు, ఎవరైతే ఇతర యజ్ఞోపవీత ధారణ చేసేవాళ్ళు, ఆ యజ్ఞోపవీతానికి బ్రహ్మముడికి కనీసం గంధం పెట్టడం, కుంకుమ పెట్టడం లాంటి ఆచారాన్ని ఆచరిస్తారు. వారికి అదే శిక్ష. వారు యజ్ఞోపవీతం తెల్లగా ఉంది అంటే వారు ఈ కర్మలకు ఎలిజిబిలిటీ కాదు. బ్రహ్మముడికైనా కొంచెం పసుపు పూసుకుంటుంటారు అప్పుడప్పుడు. బ్రాహ్మణులందరూ చేయాల్సిన పని ఏంటంటే బ్రహ్మ ముడి అంటే మన యజ్ఞోపవీతాలు ఏమున్నాయో అట్లాగే యజ్ఞోపవీతం ధరించే బ్రాహ్మణనే కాదు, ఎవరైతే యజ్ఞోపవీత ధారణ చేసుకుంటున్నారో వారు ఆ బ్రహ్మముడులకి ఖచ్చితంగా భార్య ఉంటే ఖచ్చితంగా పసుపు పూసుకోవాలి. భార్య లేదనుకోండి నిరభ్యంతరంగా ఇంకా తెల్లగా ఉంచుకోవాలి. వీరి విషయంలో కూడా అట్లాగే చెప్పింది ధర్మశాస్త్రం. పూర్వం రోజుల్లో వారికి కూడా పూలు ఉండేవి, ఇది వారు తెలియదేమో. పూర్వం రోజుల్లో మగవాళ్ళు శిఖరం వేసుకుని దానికి పూలు పెట్టుకునేవారు. కావాలంటే పాత మనకి ట్రెడిషన్ సంబంధించిన పుస్తకాలు చదివితే స్పష్టంగా శిఖరం పూలు పెట్టుకున్నది కనపడతాయి. అట్లాగే భార్య చనిపోయిన తర్వాత ఆ శిఖరం పూలు తీసేయడం, ఈ యొక్క నుదుటిన గంధము కుంకుమ లాంటివి తీసేసి కేవలం విభూతి రాసుకోవడం అనేది ఆచారంగా కూడా పాటించారు. మగవాళ్ళు పాటించలేదని వీళ్ళు ఏకపక్షంగా చెప్పడానికి అవసరం లేదు, అలా అనకూడదు, తప్పు. ఇప్పుడు మగవాళ్ళు ప్యాంట్ షర్ట్లు వేసుకొని ఏదో కలుపుతున్నారు. పూర్వం రోజుల్లాగా కాలం మారిపోయింది మీరు అన్నట్టు. పూర్వం రోజుల్లో దోవతి మన సాంప్రదాయం ఏమిటి, చక్కటిగా పంచేంద్రియాలను నొక్కుతూ కట్టబడుతుంది కాబట్టి దాన్ని పంచకట్టు అని 5 చోట్ల ఇట్లా లాగి ఇట్లా 5 చోట్ల నొక్కుతూ కట్టేవాడు. ఆ పంచతో కట్టుకున్న తర్వాత దోవతి దావణి కట్టిన తర్వాత చక్కగా ఒక పూర్తి కుర్తా అంటే పైజమా లాంటిది పైజమా వేసుకుని ఇలా కట్టువ వేసుకుని చక్కగా శాస్త్రబద్ధంగా ఉండేవాడు. తర్వాత ఇంగ్లీష్ సాంప్రదాయాలు, తర్వాత పాశ్చాత్య పోకడలు రకరకాలుగా వచ్చి మనం ప్యాంట్లు షర్ట్లకు వచ్చేసి అది తప్ప కంఫర్ట్నెస్ గా తప్పలేదు. కానీ మగవాళ్ళకి లేదే, ఇది ఆడవాళ్ళకే ఉందంటే ఆడవాళ్ళు కొన్ని విషయాల్లో ప్రత్యేకం. మీరు నాకు అన్నట్టు గర్భం దాల్చి మరొక పురుషుడికి లేదా స్త్రీకి ఎవరికైనా జన్మనిచ్చేటువంటి గొప్పతనం ఒక స్త్రీకి ఉంది. ఆమెకు మగవాడికి బ్రాహ్మణ్ణి ద్విజుడు అంటాడు, 2 జన్మలు ఎత్తుతాడు.
ఒకటి తల్లి గర్భంలోంచి పుట్టిన తర్వాత యజ్ఞోపేతం చేసుకుంటే రెండో జన్మ సంస్కరించబడింది అంటారు. కానీ ఆడవాళ్ళు త్రిజన్ములు. ఒకటి తల్లి గర్భంలోంచి పుడతారు, రెండోది ఋతుమతి అయిన తర్వాత, మూడోది మరొక బిడ్డకి జన్మనిచ్చాక, ఆ తర్వాత ఎన్నో బిడ్డలకి జన్మలు ఇస్తున్నా ఆమె 3 జన్మలకి కారణం, 3 జన్మలు ఎత్తిందని అంటారు. ఆ తర్వాత ఆవిడకి అది కామన్, బిడ్డలను కనడం, ఆ వంశాన్ని ఉద్ధరించడం అనేటువంటి మహత్కార్యం. ఆ కార్యం మగవాడు ఎప్పటికీ చేయలేడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఆ పురుషుడి యొక్క ప్రమేయం లేకుండా ఈ స్త్రీకి ఆ పిల్లలు పుడతారా అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా సమానంగా గౌరవించుకోవాలని అమ్మవారు యొక్క మీరు శివపార్వతులను తీసుకున్నా, లక్ష్మీనారాయణ తీసుకున్నా, ఉమామహేశ్వరుడు, తర్వాత వాణి హిరణ్య గర్భులు అంటే బ్రహ్మని సరస్వతిని చేసుకున్నా, తన వాక్కు తన చేతిలోంచి వెళ్లకుండా నియంత్రణ ఉండాలని నాలిక మీద స్థానం ఇచ్చాడు బ్రహ్మగారు. బ్రహ్మ రసనాగ్ర సత్యాన్ని నాలిక మీద ఇచ్చాడు సరస్వతికి. ఎట్టంటే గబక్కని సృష్టిలో ఏదంటే అది చెప్పడానికి ఆమె అనుగ్రహంతో ఉండాలని తన హృదయంలోనే స్థానం ఇచ్చాడు మహావిష్ణువు. అర్ధ శరీరం ఇచ్చాడు ఈశ్వరుడు. తన యొక్క పూర్తి దేహం మీద ఆధిపత్యం ఇచ్చాడు ఇంద్రుడు. పురంధరుడైనాడు, పురంధరించినాడని అంటే అమ్మవారిని ధరించాడు శచీదేవిని. ఇవన్నీ చాలా కథలు ఉన్నాయి మనకి. ఈరోజు శచి కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకునేటప్పుడు అక్కడ ఏ ఏ దేవతలు ఉన్నారో కూడా తెలుసుకోలేనంత బిజీ లైఫ్ గడుపుతున్న మనం ఇటువంటి అర్థం లేని ప్రశ్నలు వేసుకోవడం వల్ల మనస్తాపం, ఇంకొకరికి లేనిపోని బాధను కలిగించడమే తప్ప ఇవన్నీ కూడా దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను సాయి గారు. ఎందుకంటే ఆ ఆచారాన్ని కెలకడం వల్ల నువ్వు ఆచారం తెలుసుకుని మాట్లాడు. వివాహం చేసుకునేటప్పుడు ఆ వేదిక మీదకి ఏ దేవతలు వచ్చారు, ఎవరు ఆశీర్వదించారు, ఈమెకి ఈ బ్రుకుటిలో కుంకుమ ఏ దేవత పెడుతుంది అనేది తెలుసుకోవాలి. ఈ యొక్క మెడలో వేసుకునేటువంటి నల్లపూసలు నాకబలి గుండు, నాకబలి ఎందుకు వేస్తున్నాం అంటే నీ స్వర్గంలో ఉన్నటువంటి ఈ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు, అట్లాగే అబ్బాయి యొక్క మేనమామ తల్లిదండ్రులు, అట్లాగే కన్యాదానం చేస్తున్నటువంటి ఆ తండ్రి యొక్క వంశము, ఆ తండ్రి యొక్క తల్లి వంశము ఇన్ని తరింపబడాలనేటువంటి మంత్రాలు చెబుతూ నాకబలి వేసి ఆ నాకబలికి గుర్తుగా ఆ గుర్తు దేవతలు గుర్తు పెట్టుకోవడానికి కోసమే షట్కోణము 6 కోణాలు ఎప్పుడు ఈ అబ్బాయికి గుర్తుండాలని అవి ధరించడం అని ఆచారం. నేను లక్ష్మిని, నన్ను ఎప్పటికీ నువ్వు బాధించకూడదు, నన్ను బాధించి నువ్వు గనక నా కంట కన్నీరు వస్తే నీ ఇంటిలో నేనుండను, కలగంటి కన్నీరులకిన సిరి నింట చుట్టదాలని మా కవి కూడా రాశారు. ఆ లక్ష్మీ కాసి ఇక్కడ ఉంటే ఆ భార్య ఎవరైతే ఉందో ఆమెని భర్త పొరపాటును కూడా దూషించి ఆమె కంట్లో నీళ్లు రాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఆ లక్ష్మిని నువ్వు నన్ను నిందించకూడదు, నువ్వు నారాయణ స్వరూపం ఉన్నావని చెప్పడం కోసమే అది వేస్తాం. అట్లాగే నేను ఎన్నో సంవత్సరాలు మా తల్లిదండ్రుల చాటు పెరిగినాలని కొత్త ఆచారాలు ఏవి నాకు తెలియని చోట నేను వస్తున్నాను. నన్ను నువ్వు నడిపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీ ఇంటికి నేను మెట్టును పెడుతున్నా అంటే నేను మెట్టినింటికి వస్తున్నా, ఇక్కడ పుట్టాను అక్కడ మెడుతున్నానంటే ఒక అర్థం కూడా ఉందండి. మెట్టడం అంటే అక్కడ చనిపోవడం కూడా ఒక అర్థం. అంటే ఇక్కడ పుట్టింది, ఈ ఇంటి పేరుని స్వాధీనం చేసుకున్నది, ఈ ఇంటిలో పెరిగింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైపోయింది, ఆమె ఇంటి పేరు మారిపోయింది, ఆమె మరొకరి భార్య అయింది. 2 శరీరాలు ఒకటై మరొక కొత్త శరీరానికి, కొత్త జీవికి కారణభూతమైనటువంటి ఒక మహత్కార్యం సృష్టి యజ్ఞం చేసేటువంటి సాక్షాత్తు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉన్న దంపతులు వాళ్ళు అందుకనే ఈ వరుడి చేత ఏకస్థాన్వే విష్ణుస్థాన్వేతు అని మొదటి అమ్మాయి యొక్క బొట్టన వేలుని పట్టుకొని ఈ వరుడు ఆ మెట్టెలు పెట్టిన తర్వాత కుడివైపు 2 మెట్టెలు పెట్టాక ఆ అమ్మాయి చేత ఒక్కొక్క తన ఇంటి వంశ గౌరవ మర్యాదలన్నీ కాపాడాలని చెబుతూ అమ్మాయి కాళ్ళను పట్టుకుంటాడండి. అబ్బాయి పట్టుకొని ఒక్కొక్క మెట్టు 7 పాదాలు 7 అడుగుల్లాగా 7 ఒక్క పలుకలు పెట్టి తొక్కిపిస్తారు. మరి దాంట్లో అర్థం ఏంటి అంటే నీ భార్య కాళ్ళకి నువ్వు పట్టుకున్నావు కదా, అగౌరవం అంటే కాదు. ఆమెకి ఎలాంటి కాళ్ళలో ఇబ్బంది వచ్చినా, శారీరకమైన రుగ్మత వచ్చినా మరొక పురుషుడు ఆమెకి సేవ చేయకూడదు, నువ్వే చెయ్యాలి. మరొక పురుషుడు చేసే అవసరం రానివ్వకుండా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె కాళ్ళలో ముళ్ళు దిగితే నువ్వు జాగ్రత్తగా తీయాల్సిన బాధ్యత నీకు. భార్య కాళ్ళని ఏం పట్టుకోవడం ఏంటంటే ఒక దురహంకారం లేయకూడదనే మగవాడి చేత కూడా ఆడవాళ్ళ కాలు పట్టించింది శాస్త్రం. ఆడవాళ్ళకి ప్రాధాన్యత లేదని చెప్పడం అనేది మాత్రం సరికాదు సాయి గారు. ఆ అమ్మాయి పాపం మంచి ప్రశ్న వేసింది, కానీ నాకు
అర్థం తెలుసుకొని పూర్తిగా కొంతమంది పెద్దలను సంప్రదిస్తే బాగుండేదని నా అభిప్రాయం. నేను థ్యాంక్ యూ. గతంలో కూడా ఆవిడతో మాట్లాడి ఉన్నాను. రైట్ రైట్ చాలా మంచి పాయింట్స్ చెప్పారండి. ప్రజలు చర్చించుకోదగినటువంటి అంశమే కాదు, తెలుసుకోవాల్సిన అంశాలు కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. ఇది పరిస్థితి. ధన్యవాదాలు. అనసూయ రైట్ చేసిన పాయింట్ వెనకాల ఉన్న వాస్తవాలు ఇది. శాస్త్రమా శాస్త్రీయత అంటే శాస్త్రంలోనే శాస్త్రీయత ఉంది అన్నటువంటిది పండితులు చెప్తున్నారు. ఇది ఇక దూషణలకి అతీతంగా చర్చ జరిగితే బాగుంటుంది ఈ అంశం మీద తప్ప అమ్మాయిని తిట్టడము తప్పే, అమ్మాయిని దూషించడము తప్పే, అలాగే సంస్కృతి సంప్రదాయాల్ని దూషించడం కూడా తప్పే. ఈ రెండిటి మధ్యన బ్యాలెన్స్ చేయడం అనేటటువంటిది హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన అంశం.